హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ రుత్వి. గాజులు వేసేసి అలా అందులో పసుపు అవి పోసేసి ఇలా పసుపు దంచడం ప్రాసెస్ అనమాట అది. యాక్చువల్గా కొందరు 5 days ముందు చేస్తారు. మా దగ్గర ఏంటి అంటే ఇలా కూరాల రోజు కూరలు పట్టడం అవి కంప్లీట్ అయిపోయాక ఇలా డెకోర్ చేసేసి అలా గాజులు వేసేసి చేస్తారు. అండ్ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరికీ బ్యాంగిల్స్ని ఒక 5 అందరికీ ఇస్తారు. అండ్ పెళ్ళైన వాళ్ళకి ఇక్కడ మాకు చూడండి, ఇక్కడ మేమైతే గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ అండ్ 2-4 అండ్ 2-8 తీసుకొచ్చాము. ఎందుకంటే అందరికీ 2-4 రాదు కదా, సో అనేసి మేము 2 types తీసుకొచ్చాము. ఇక్కడ చూడండి, ఇక్కడ మా అక్క అందరికి ఇస్తుంది. ఇక్కడ పసుపు దంచడం అయితే స్టార్ట్ అయింది. చూడండి, ఇక్కడ మాకు వచ్చేసి జీలకర్ర బెల్లం దంచుతుంది. ఇంకా మాకు పవర్ ఎక్కువ అయిపోయి అక్కడ ఫీజు కొట్టేసింది, పవర్ లేకుండా. ఇంకా అందరూ చాలా టైం, అప్పటి వరకే నైట్ 10 అలా అవుతుంది. ఇంకా అందరూ వెళ్ళాలి అన్నట్టుగా పెళ్లి కూతురు చేయడానికి శారీ ఉంటారు కదా, అందరూ ఆ శారీస్ ఇంకా ఒకరి తర్వాత ఒకరు ఆ చీకట్లోనే లైట్ వెళ్తురికి అందరూ శారీస్ పెట్టేసి ఇంక వెళ్ళిపోతున్నారు. యాక్చువల్గా ఇంకా ఆ బియ్యం కలపడం అదంతా ప్రాసెస్ ఉండే, బట్ ఇక అందరూ చాలా లేట్ అయిపోయింది అనేసి, ఇంకా కరెంట్ లేదు అయినా కూడా ఇంకా ఫొటోస్ పడరు అని తెలిసి కూడా అందరూ ఇంకా టైం అవుతుంది అన్నట్టుగా అట్లా బొట్టు పెట్టేసి ఇంకా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోతున్నారు. చూడండి, పవర్ లేకుండా. ఇక్కడ మేము ఈ కూరలు పట్టిన వారికి కూడా మేము నైట్ ఫుడ్ అరేంజ్ చేసాము. మేము ఏం చేసామంటే ఈ ప్రాసెస్కి ముందే అందరినీ తినమని చెప్పేసాము. ఇంకా అందరూ తిన్నాక ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసాము. అదే బెటర్ అయింది మాకు. ఎందుకంటే ఇప్పుడు ఇంత లేట్ అయ్యేసరికి ఇక్కడ పవర్ లేకుండే చాలా ఇబ్బంది అయ్యి ఉండేది మాకు. సో ముందే తినేసి ఇంకా ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా ప్రాసెస్ బట్టలు పెట్టి అందరూ వెళ్ళిపోయారు. బట్ ఇంకా ఆ బియ్యం కలపడానికి మాత్రం ఇంకా మా ఫ్యామిలీలో ఉన్నవాళ్ళు, మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు మాత్రమే కలిపేశారు. ఇక్కడ మా అక్క చూడండి, ఇక్కడ మా రుత్వి బావ చూడండి, కోన్ పట్టుకొచ్చి ఇస్తుంది వాళ్ళ పిన్నికి. యాక్చువల్గా మా రుత్వి పాప ఎక్కువగా మా చెల్లెతోనే ఉంటుంది. మా ఇంటికి వెళ్ళినప్పుడు ఎక్కువ మా చెల్లెకి బాగా క్లోజ్ అన్నమాట మా రుత్వి పాప. ఎందుకంటే ఎక్కువగా తనే దగ్గరే ఉంటుంది. చాలా కనెక్ట్ ఉండే, వాళ్ళిద్దరి బాండింగ్ చాలా బాగుంటుండే. మా రుత్వి పాప పుట్టినప్పటి నుండి ఎక్కువగా మా రుత్వి పాపని అండ్ మమ్మీ అండ్ చెల్లి వీళ్ళిద్దరూ ఎక్కువగా చూసుకున్నారు. యాక్చువల్గా పవర్ పోయి 40 minutes 45 అందరూ పవర్ రాదు, టైం పడుతుంది అనేసరికి అందరూ పెట్టేశారు కదా. ఇంకా నేను కూడా పెట్టేయనగానే స్టేజ్ అయితే ఎక్కాను. ఇంకా నేను ఎక్కడంతోనే పవర్ అయితే వచ్చేసింది. మేబీ మై లక్ అనుకుంటా. చాలాసేపు పాపం మా హస్బెండ్ అండ్ మా అన్నయ్య చాలా సేపు దాన్ని చేసి ఇంకా లాస్ట్ ఫైనల్గా పవర్ అయితే వచ్చేసింది. ఇంకా నేను ఇక్కడ బట్టలు పెట్టడం కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆ తర్వాత చెల్లికి స్వీట్ అయితే తినిపించాను. ఇక్కడ ఇంకా మా పెద్దమ్మ చెల్లెకైతే డ్రెస్ తీసుకొచ్చింది. అందరూ శారీస్ ఎందుకు ఎక్కువగా మనం యూస్ చేయం కదా అని అనగానే పెద్దమ్మ ఇక్కడ డ్రెస్ తీసుకొచ్చింది. సో పెద్దమ్మ డ్రెస్ అయితే పెట్టేసింది. చెప్పాను కదా, ఇంకా అందరూ శారీస్ అవి పెట్టేసి వెళ్ళిపోయారు. ఇంకా మా ఇంటి దగ్గర ఉన్న మా ఫ్యామిలీ వాళ్ళు, ఇక్కడ మా 2 మేనత్తలు అండ్ మా పిన్ని, ఇక్కడ మా ఆడపడుచు, అండ్ ఇక్కడ మా ఇంటి ముందట ఒక అక్క, ఇక వీళ్ళు మాత్రమే ఉన్నారు. ఇంకా
ఇక్కడ ఇంకా అవన్నీ కలపడం కంప్లీట్ అయిపోయాక అందులో మనం తీసుకొచ్చిన దండలు, బాషింగాలు, జీలకర్ర బెల్లము, ఊదుకునేవి అవి అన్నీ అందులో పెట్టేశారు. ఇంకా ఫైనల్గా కంప్లీట్ అయితే అయిపోయింది. మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. చలో గాయస్, బాయ్.